నా ప్రేమ నీకోసమే 99th చాప్టర్. ఉదయం నిద్ర లేచేసరికి ఇషు పూర్తిగా దక్ష మీద ఉంటే ఇందు తన భుజం మీద తల పెట్టుకుని తన మీద ఉన్న ఇషు మీద చెయ్యేసి మరీ పడుకొని కనిపిస్తుంది దక్షబాబుకి. ఆ దృశ్యం చూస్తుంటే అతనికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కానీ వెంటనే ఇందు ప్రేమ గుర్తొచ్చి నీ ప్రేమ ఎప్పటికీ నాది కాదేమో అనుకుంటూ మెల్లిగా ఇందు తల నుండి చేయి తీస్తూ ఉంటే ఇందుకి కూడా మెలకు వచ్చి దగ్గరగా ఉన్న దక్షని చూసి బుగ్గ మీద కిస్ పెట్టి గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్తుంది. దక్ష ఇందు వైపు గుర్రుగా చూసి బుగ్గ తుడుచుకుంటూ ఇది నా మొహం, ఇషుది కాదు అని విసుగ్గా చెప్పి ఇషుని మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టి బాత్రూంలో దూరుతాడు. వీడేంటి నేను వీడికి కిస్ పెడితే ఇషు అది ఇది అంటున్నాడు అని ఇషు వైపు చూసి ముద్దుగా ఉన్న కూతురికి కూడా కిస్ పెట్టకుండా ఉండలేక తల మీద ముద్దు పెట్టుకుంటుంది. దక్ష ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఒకసారి ఇషు వైపు చూసి పక్కనే ఉన్న ఇందుని పట్టించుకోకుండా జిమ్ రూమ్కి పోతాడు. వీడికి ఏమైంది, నిన్నటి నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అనుకుని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయి పూజ చేసుకుని కాఫీ తాగి దక్ష కోసం ప్రోటీన్ షేక్, ఇషు కోసం పాలు రెడీ చేస్తూ ఉంటుంది. దక్ష జిమ్ నుంచి వచ్చేసరికి ఇషు బేబీ కళ్ళు నులుముకుంటూ లేచి బెడ్ మీద కూర్చుని దక్షని చూసి డాడీ అని చేతులు చాపుతుంది నిద్ర కళ్ళతోనే. ఇషుని ఎత్తుకుని గుడ్ మార్నింగ్ బేబీ అనగానే గుడ్ మార్నింగ్ డాడీ అని దక్ష భుజం మీద వాలిపోతుంది. ఇంకా నిద్రమత్తు వదలకపోవడంతో. ఏంటి బేబీకి ఇంకా నిద్ర సరిపోలేదా అని అంటే అని అంటుంది బుడ్డది. అయితే కాసేపు పడుకుంటావా అని అంటే నో అని అంటుంది. సరే పద, బ్రష్ చేస్తే నిద్రమత్తు వదులుతుంది అనగానే ఓకే అని అంటుంది. ఇషుని బ్రష్ చేయించి రూమ్లోకి తీసుకువచ్చేసరికి ఇందు ప్రోటీన్ షేక్ ఇంకా మిల్క్తో రెడీగా ఉంటుంది. ఇందుని ఒకసారి చూసి ట్రీ నుంచి పాపకి పాల గ్లాస్ ఇచ్చి తర్వాత తను కామ్గా ప్రోటీన్ షేక్ తీసుకుని ఇందు అక్కడే ఉండడంతో ఫోన్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్తాడు. ఇషు నువ్వు నాని వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీకోసం చూస్తున్నారు అనగానే తను ఓకే మమ్మా అంటూ పాలు ఫినిష్ చేసి గ్లాసు ఇందుకు ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. ఇషు కిందికి వెళ్ళిపోయాక దక్ష కోసం బాల్కనీలోకి వెళ్తుంది. ఇందు వచ్చిందని తెలిసి ప్రోటీన్ షేక్ అయిపోవడంతో గ్లాస్ తీసుకుని లోపలికి వస్తాడు ఇందుని పట్టించుకోకుండా. అరే, నేను వీడితో మాట్లాడాలని వస్తే కనీసం నన్ను చూడను కూడా చూడట్లేదు అని వెనకాలే లోపలికి వెళ్ళేసరికి బాత్రూంలోకి వెళ్తూ ఉండగా అడ్డుగా నిలబడుతుంది ఇందు. ఏంటి అన్నట్లు చూస్తాడు దక్షబాబు. నేను నీతో మాట్లాడాలనుకుంటుంటే నువ్వేంటి తప్పించుకొని తిరుగుతున్నావు అని అంటుంది. నేనేం తప్పించుకోవట్లేదు, నాకు పనుంది, పక్కకి జరుగు అని అంటే ఈరోజు సండే అయినా నీకు వర్క్ ఉందా అని అడుగుతుంది నడుం మీద చేయి పెట్టుకొని. సండే అయితే పనులుండవా అని అనేసరికి సరేలే, కానీ మొన్న నైట్ నన్ను ఆఫీస్లోనే ఎందుకు వదిలేసి వచ్చావు అని అడుగుతుంది. నీకోసం వెతకాను, కనిపించకపోయేసరికి ఇంటికి వచ్చేశాను అంటాడు. అవునా, అయితే ఇంట్లో నేను కనపడకపోతే ఏం చేశావు మరి అని అడుగుతుంది. అది వేరే రూమ్లో పడుకున్నావేమో అనుకుని టైర్డ్గా ఉండడంతో లైట్ తీసుకున్నాను. నేను నీకు లైటా అని నీళ్లు నిండిన కళ్ళతో అడుగుతుంది ఇందు. కాదు, నువ్వు నా ప్రాణం, కానీ నీకు నేనేమి కాను అని మనసులో అనుకుని
ఆ టైంలో నిద్ర బాగా వచ్చి ఇంట్లోనే ఎక్కడో ఉన్నావు అనుకుని పడుకున్నాను. అయినా నువ్వేం చిన్నపిల్లవి కాదుగా తప్పిపోవడానికి అని ఇందుని పక్కకి జరిపి బాత్రూంలోకి దూరుతాడు. దక్ష తనని దూరం పెడుతున్నాడు అని అర్థమై బాధపడుతుంది ఇందు. ఏం చేశానసలు, ఎందుకు అలా ఉన్నాడు అనుకుంటూ ఆలోచనలతోనే కిందికి వెళ్తుంది. హాల్లో పుష్ప నరేంద్ర గారు, నర్మద సదానందం గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా 2 రోజులు ఉండమంటే వెళ్తామంటున్నారు అని నరేంద్ర గారు అంటే, అక్కడ మేము మాకున్న పొలాన్ని చూసుకుంటున్నాం, దానికి సంబంధించిన పని ఉంది, వెళ్ళాలి అని చెప్తూ ఉండగా అక్కడికి ఇందు వస్తుంది ఏదో ఆలోచిస్తూ. అమ్మా ఇందు, దక్షబాబు ఇంకా కిందికి రాలేదు, మేము బయలుదేరాలనుకుంటున్నాం అంటారు నర్మద గారు. అత్తయ్య, ఆయన స్నానం చేస్తున్నారు, మీరు ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా అని అంటుంది ఇందు. లేదులే తల్లి, వెళ్తాం అని సదానందం గారు అనడంతో ఇంకేమనలేక కామైపోతుంది. ఏంటే అలా ఉన్నావు అని పక్కన ఉన్న పుష్పగారు అడిగితే ఏడుపు మొహం పెట్టి, మీ అబ్బాయి నన్ను పట్టించుకోవట్లేదు, అసలు పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో అలా తయారయ్యారు మళ్ళీ అని చెప్తుంది. నువ్వు మళ్ళీ ఏం చేసి వచ్చావో అది చెప్పు ఫస్ట్ అని వెట్టకారంగా అనగానే ఆవిడ వైపు ఉరిమి చూస్తూ, మీరు మీ అబ్బాయి ఒకటే అని కోపంగా అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. సుశీలమ్మ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేయడంతో దక్షని అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళ అమ్మని కూడా కలిపి తిట్టుకుంటూ అవి డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. ఇందు గునుగుడు చూస్తున్న పుష్పగారు నిన్నటి నుండి కొడుకు టెల్గా ఉండడం గమనించి ఏమై ఉంటుంది అని ఆలోచనలో పడతారు. అంతలోపే దక్ష రెడీ అయ్యి కిందికి రావడంతో మేము వెళ్తాం అని నర్మద గారు చెప్పడంతో ఇక ఆపినా ఆగేలా లేరని, సరే పదండి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దురు అనగానే సరే అని అందరూ కూర్చుంటారు. ఇందు అందరికీ వడ్డిస్తుంది, అందరి ప్లేట్లో టిఫిన్ పెడుతుంది, కానీ దక్ష ప్లేట్లో పెట్టకుండా ఉంటుంది. మమ్మ, డాడీకి పెట్టలేదు నువ్వు అని ఇష్యూ బేబీ అని అంటే, మీ డాడీ ఎప్పుడు ఏం తింటారో తెలియక పెట్టలేదు అంటుంది. డాడీ నువ్వేం తింటావు అని అడిగితే, దోశ తింటాను అని తనే తీసుకుని పెట్టుకుంటూ ఉంటే ఇందుకి కోపం బాధ రెండూ ఒకేసారి వస్తాయి. సేమ్ పీచ్ డాడీ, నేను కూడా దోశనే తింటున్నా అని పల్లెకిలిస్తూ చెప్తుంది. ఇషు బుగ్గ మీద కిస్ పెట్టి, నువ్వు నేను ఎప్పుడు ఒకటే బంగారం అని అంటుంటే ఇందుకి మరి నేను అని అనాలనిపిస్తుంది, కానీ అనలేక సైలెంట్గా ఉంటుంది. ఇందు టల్లవ్వడం చూస్తూనే ఉంటారు. అలాగే దక్ష ఇందుని అవాయిడ్ చేయడం కూడా గమనిస్తారు పుష్పగారు. తిన్నాక నర్మద వాళ్ళని కార్లో డ్రైవర్నిచ్చి పంపించి, బేబీ నాకు కొంచెం బయట పనుంది అని ఇష్యూకి చెప్పి వెళ్ళిన దక్ష నైట్ 10 ఇంటికి రాడు. పని ఉందని నరేందర్ గారు కూడా ముంబై వెళ్తారు. ఇష్యూ డిన్నర్ చేసి పుష్పగారితో ఆడి ఆడి పుష్పగారి రూంలోనే పడుకుంటుంది. నర్మద గారు బయటికి వచ్చాక హాల్లో దక్ష కోసం ఎదురు చూస్తూ కూర్చున్న ఇందుని చూసి, వాడికి ఫోన్ చేయాల్సింది, ఎంతసేపని ఇలాగే కూర్చుంటావు అని ఆవిడ అడిగితే, చేస్తున్నానత్తయ్య, లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంది మెల్లిగా. పుష్పగారు ఇందు పక్కన కూర్చొని, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవయిందా అని అడుగుతారు మృదువుగా. లేదు అన్నట్లు తల ఆడిస్తుంది. ఆల్రెడీ ఇందు కళ్ళ నిండా నీళ్లున్నాయి. ఏయ్ పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నావే అని పుష్పగారు అనగానే ఆవిడని హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. కాసేపు ఏడవనిచ్చి, వాడు ఏదో టెన్షన్లో ఉండి అలా ఉన్నాడు, దీనికే ఏడవాలా చెప్పు అనగానే ఇందు దూరం జరిగి కళ్ళు తుడుచుకొని, ఏమో అత్తయ్య, ఆయన అలా ఉంటే నాకు ఏడుపు వస్తుంది, నా మొహం కూడా చూడట్లేదు అంటుంది బేలగా. ప్రేమిస్తున్నావా వాణ్ణి అని అడుగుతారు పుష్పగారు. ఆ మాటకి
ఇందు ఆవిడ వైపు అలాగే చూస్తూ ఉంటే, చెప్పు అని నవ్వుతూ అడుగుతారు. ఆమె నవ్వు చూసి తను కూడా చిన్నగా నవ్వుతూ తలదించుకుంటుంది. అమ్మయ్యా, అయితే మాకింకో వారసులు వచ్చే యోగం ఉందన్నమాట అనగానే పొండత్తయ్యా అని సిగ్గుపడుతుంది ఇందు. ఇందుని డైవర్ట్ చేయాలని, నాకు ఇంకా ఒక్కరు సరిపోదు, ఇంకో ముగ్గురినిచ్చావనుకో మొత్తం 4 అవుతారు, అప్పుడు మన ఇల్లు కలకలలాడుతుంది అనగానే ఇందు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆవిడ వైపు. ఇందు ఎక్స్ప్రెషన్కి నవ్వు వస్తున్నా, నాకింకో 3 అబ్బాయిలు కావాలే, ప్రిన్సెస్ మాత్రం మన ఇష్యూ మాత్రమే అనగానే అదేదో సామెతలాగా ఆలు లేదు చూలు లేదు అని, మీ అబ్బాయి నా మొహమే చూడట్లేదంటే మీరేమో మనవళ్ళు మనవరాళ్ళు వరకు వెళ్తున్నారు అంటుంది నిష్ఠూరంగా. వాడి కోపం ఎన్ని రోజుల్లే అంటారు ఆవిడ. అసలు ఆ కోపానికి కారణం తెలిస్తే కదా మనం కూడా దాన్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు అని అంటుంది ఇందు. ఆ విషయం నువ్వే తెలుసుకోవాలి. ఇషు ఈరోజు నా రూంలోనే పడుకుంటుంది. నువ్వు ఏదో ఒకటి చేసి వాడి బాధ ఏంటో తెలుసుకో అని చెప్పి ఆవిడ పడుకోవడానికి వెళ్తుంది. ఇందు దక్ష కోసం ఎదురు చూస్తూ అలా కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే దక్ష వస్తాడు. డోర్ ఓపెన్ చేసి ఉండడంతో డైరెక్ట్గా లోపలికి వచ్చి హాల్లో చూసేసరికి ఇందు సోఫాకి తలవాల్చి నిద్రపోయినట్టు అనిపిస్తుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 99th చాప్టర్. నిజంగా దక్షబాబు పప్పు సుద్దే అనిపిస్తుంది కదా. మేబీ తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల తను అలా బిహేవ్ చేస్తున్నాడేమో. నాకు ఇక్కడ దక్ష తప్పు కూడా అనిపించట్లేదు. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.